దేవునికి వందనాలండి. సం- దేవునికి వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. వచ్చిన కూడి వచ్చిన అందరికీ వందనాలు. సహోదరులందరికీ వందనాలండి. దేవుడు మరి నన్ను నాకేం తెలియదండి. మరి దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవుడే మాట్లాడాలి. దేవుడు నాకేం తెలియదండి. మరి దేవుడే మాట్లాడాలి. నన్ను మరుగుపరిచి కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచ్చినవండి. నడవక పాపల మార్గం నిలవక అసలు కూర్చున్న చోట కూర్చుండక ధర్మశాస్త్రం దాంచువారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. ఈ 3 అధ్యాయాలు నేను మాట్లాడదాలనుకుంటున్నానండి. మరి పాపులం అంటే మరి ఎవరమో కాదండి. మరి దేవుడు ఆజ్ఞలు గైకొన్న వాళ్ళమే పాపులమండి. నేను పాపలేనండి. అందరం పాపలమే. ఆ పాపల్ని ఎన్నుకుని దేవుడు పరిశుద్ధులుగా పరచడానికే మన భూలోకం వచ్చాడండి. మరి పాపుల మార్గం నిలవకంటే మన పాపుల్లో నుంచి బయటపడాలని ఏర్పరచాలని మనల్ని సంఘానికి ఏర్పరచాడండి దేవుడు. ఇంట్లో కూర్చుని దేవా 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 అనుకున్నంత సేపు పాపులమేనండి. మనం సంఘానికి ఎప్పుడైతే చర్చికి వచ్చామో సన్నిధికి వచ్చామో మన పాపాలన్నీ కడబడతాయండి. పాపం అనగా దేవునికి హత్య ఇదే కాదండి. దేవుని దోషించుట పాపమేనండి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడంటే దాన్ని దేవుణ్ణి ఎరిగి మళ్ళీ మనం పక్కకు తిరిగిపోయిన మనమే యెహోవా ధర్మశాస్త్రం ఆశ్రయించకపోవడం. ఆశ్రయించిన వాడు ధన్యుడు. దేవరాత్రులు ఆనందించేవాడు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రం అనగా చర్చిలోకి వచ్చి మౌనంగా ఉండకుండా ఆయన స్తుతిస్తూ ఉండి ఆయన జ్ఞానాన్ని దండించుకుంటే ధన్యుడు అండి. ఇప్పుడు సాక్షి చెప్తానండి. సార్ సాక్షి నాకు వచ్చి రాదు. మరి ఏమనుకోకండి. మరి నా పేరు ద్వారక అండి. నా పేరు ద్వారక. ఈ సంఘానికి అయితే వచ్చానండి. దేవుడు నన్ను బెర్కా సువార్త మందిరం సంపత్ కుమార్ అయ్య గారు నాకు రక్షణ ఇచ్చారండి. నేను ఆ రక్షణ తీసుకుందామని ఆ రోజు ఎవరో పాస్టర్ గారు వచ్చారండి. తీసుకుందామని వెనక ముందు ఆడుతున్నాను. ఆ పాస్టర్ గారు అనేసారు, ఒక సహోదరి వెనక ముందు ఆడుతుందని. ఆ పాస్టర్ గారు ఎవరో పేరు సరిగ్గా మర్చిపోయానండి. ఒక 5 సంవత్సరాలు అవుతుందండి రక్షణ పొంది. ఆ పాస్టర్ గారు అన్నారు, ఒక సహోదరి వెనక ముందు ఆడుతున్నాను. నేను లెగుద్దాం అనుకుంటున్నాను. అప్పుడే మా ఆయన ఎప్పుడు వచ్చాడో చూడలేదని చర్చిలోకి వచ్చాడు. దొరగా నువ్వు తీసుకొని వెనకాల నుంచి చెప్పగానే నేను లేచానండి. ఆ రోజు నేను లేచి వెంటనే బాప్తిసం పొందానండి. అప్పటి నుంచి కూడా నాకు కొంచెం ఆరోగ్యం బాగోదండి. నాకు మానసికమండి. దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చాడానికి మంచి గొప్ప ఆరోగ్యం. మా అక్కండి, మా పెద్దమ్మ గారు అమ్మాయి మరి నన్ను బాగు చేసి నన్ను పంపింది. మళ్ళీ నన్ను రమ్మని వచ్చారండి. మళ్ళీ నేను నేను అన్నీ చూసుకుంటాను. ఎన్నో బాధలండి, ఎన్నో బాధలు పడ్డానండి. దేవుడే నన్ను బతికించాడండి. దేవుడే స్వస్థపరిచాడు. ఈ రీతిగా ఉన్నానంటే దేవుని కృప తప్ప మరేమీ కాదండి. ఒక్క క్షణం ఇలా ఉన్నామంటే దేవుని కనుమరుగానండి. మరి ఆయన మారాలని ప్రార్థన చేయండి. ఈ చిన్న వాక్యం సాక్ష్యం దేవుడు దీవించుగాక.